ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నిన్ను చూస్తే సురేష్ భోంచేడు. యు గో. నీకే చెప్తుంది గో. నేను వెనక్కి వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను. వెళ్తే తనకే మంచిదని చెప్పండి మరిది గారు. ఇఫ్ యు నాట్ గో ఐ విల్ స్లాప్ యు. ఓహో, నన్ను కొట్టేంత వరకు వచ్చిందా? ఆ లెవెల్లో నిన్ను మార్చేశారా వెళ్ళు? సవ్యేష్ బాబా ఇప్పుడిప్పుడే కాస్త మనిషిగా మారాడు. సంపంగి, యు డోంట్ టాక్. గో ఇన్సైడ్. గో ఇన్సైడ్. వీళ్లతో నువ్వు కూడా చేతులు కలిపావు కదా, చూస్తాను బావా. ఇది ఎన్నాలో చూస్తాను. తిన్రా తిన్రా, కడుపు నిండా తిను. ఆలోచిస్తున్నావేంటి సురేష్? తిను. సవ్యేష్ మరిదిగారి కోసం మనం సంపంగిని భరించాల్సిందే మరిదిగారు, తప్పదు. సురేష్ ప్లీజ్, కంటతడి పెట్టకుండా తిను. తప్పు చేశాను, సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నాకసలు బుద్ధనేదే లేదు. చదువుకున్న మూర్ఖుణ్ణి నేను. తండ్రి లాంటి అన్నయ్యని అనుమానించాను. నా మీద నాకే కోపంగా, అసహ్యంగా ఉంది. ఒక్కరోజు నేను ఇంటికి రాలేదని ఆ మహానుభావుడు నా కోసం వచ్చాడు. ఎంత తల్లడిల్లిపోయుంటే అలా వస్తాడు. అలాంటి అన్నయ్యని నేను ఎలా 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 రక్త సంబంధం విలువ, తోడబుట్టిన వాళ్ళ ప్రేమని అర్థం చేసుకొని నాలాంటి వాడికి మళ్ళీ ఈ ఇంటికి తిరిగి వచ్చే అర్హత లేదు. నేను మంచోణ్ణి కాదు. ఏడవకురా. ఏడవనివ్వండి బావగారు, ఏడిస్తే గుండెల్లో బరువు తగ్గుతుంది. సురేష్ ఎందుకలా ఏడుస్తున్నాడు? ఏడవద్దని చెప్పొచ్చు కదా మల్లిక. కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న అన్నయ్యని ఎప్పుడూ అపార్థం చేసుకుంటూనే ఉన్నాను. ఇంతకు ముందు ఇదే తప్పు చేశాను. మళ్ళీ మళ్ళీ ఏడు పాప ముందు తినరా. నన్ను క్షమించన్నయ్య. కూర్చోన్నా. తిను. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. తినేటప్పుడు ఏడుస్తూ మాట్లాడకూడదు. తిను తిను. మెల్లగారా. ఈ ప్రేమానురాగాలు ఇలాగే ఉన్నంతకాలం ఈ పిల్లివారి ఇంటిని ఎవ్వరూ వెడగొట్టలేరు. సంపంగి కథకి అద్దిరిపోయే క్లైమాక్స్ పడింది. అన్నదమ్ములు రియలైజ్ అయ్యారు. సంతోషం. ఈ టైంలో పడుకోకుండా నలుగురు మూకుమ్మడిగా కలిసి ఏం కుట్ర ప్లాన్ చేస్తున్నారు? ఏం చేయాలని చూసినా ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని జరగనివ్వకూడదు. ఇదే సరైన సమయం. ఇంట్లో ఉన్న 5 పొయ్యలు మళ్ళీ ఒక్క పొయ్యిగా మారాలి. అయితే మళ్ళీ వంట మా ఇంటాయనే చేస్తారు. అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా కలిస్తే ఇదొకటుందా? అంటే మళ్ళీ టార్చర్ మొదలా? మల్లిక, వంటగది మా ఇంటాయన పేటెంట్ రైట్. అది ఇంకెవరైనా ఆక్రమిస్తే దేవదాస్ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారిలాగా మందు బాటిల్ని కుక్క పిల్లని ముందు పెట్టుకుని బాధపడినట్లు మా ఇంటాయన వంట గిన్నెలు ముందేసుకొని ఫీల్ అయిపోతూ ఉంటారు. భీమేష్ బావగారు వంట చేస్తేనే పిల్లివారింటికి ఒక కళ వస్తుంది. తన వంట టెస్టుతో మన కడుపులో రోస్ట్ చేయడంలో
బండపావ నెంబర్ 1. మా ఇంటాయన వంటలు బాగోవని మీరే అంటున్నారు. రోషిని, ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? నీకన్నా సంపంగే బెటర్ అనిపిస్తుంది. బండబావ వంట మంట పుట్టిస్తుందేమో గాని మనసు వెన్న అని ఇట్టే పట్టేసింది రోషిని. కర్మ. మళ్ళీ పిల్లివారందరూ ఒకటిగా ఉండొచ్చు. అవును, ఇప్పుడు సిచ్యువేషన్ సంపంగికి ఫేవరబుల్ గా లేదు. మనం చేసిందే శాసనం. సంపంగి కాదు కూడదు అన్నా సరే సవ్వేష్ బాబు గారు వినరు కాక వినరు. ఆయన అంత కోపంతో ఉన్నారు. డన్. రేపటి నుంచి ఒకే కుటుంబం, ఒకే వంట, జాలీగా ఉండొచ్చు. కానీ సంపంగి చూస్తూ ఊరుకోదు. ఏదో ఒక రకంగా కొలాప్స్ చేయాలని చూస్తుంది. అలా చేస్తే మనం ఏం చేద్దాం? దాన్నలా ప్రయత్నించి చూడమను. మొహం పగల కొడతా. మనం చెప్పినట్టు అది వినాల్సిందే. ఓకే, పిల్లివారిల్లు మళ్ళీ ఉమ్మడి కుటుంబం. అదే చూద్దాం. పిల్లివారింటి కుటుంబం ఎప్పటికీ ఉమ్మడి కుటుంబం కాదు, కానివ్వను. ఏంటి కోమలి అది? గంట. పిల్లివారింటి సమస్యల్ని పరిష్కరించే గంట. హౌ 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 పూర్తిగా చెప్పనివ్వండి. ఓకే ఐ వెయిట్. శబ్దం వినిపించట్లేదేంటి? కొట్టకుండా శబ్దం ఎలా వినిపిస్తుంది? అవునా? మరి దీన్ని ఎక్కడ కడతారు? దేవుడి ముందు పెట్టి ఇక్కడే ఎక్కడైనా కడదాం. పిల్లివారింట్లో ఎవరికి ఎవరితో ఏ సమస్య వచ్చినా ఈ గంటని కొట్టాలి. మీరు ఏ సమస్య ఉన్నా ఈ గంటని కొట్టి సమస్య ఏంటో చెప్పాలి. ఎవరికి చెప్పాలి? పిల్లివారింటి సభ్యులందరికీ చెప్తే మరుక్షణమే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. హా, అద్భుతమైన ఆలోచన. మంచిదే కదా. దీనికి గంటలు గంటలు చేయడం ఎందుకు? కట్టండి. ముందు అందరం వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని ఆ తర్వాత గంట కడదాం. ఎవరు కొట్టినా నాకు వినపడేలా మాత్రం కొట్టాలి. నీ బాధ నీది. అంతేగా మరి. సరే, అందరం దేవుడి దగ్గరికి వెళ్దామా? పదండి. బావగారు, మీ చేత్తోనే ఈ గంటని కట్టండి. సరేనమ్మా. పదండి పదండి. కోమలి, అసలు విషయం చెప్పు. అసలు విషయమా? ఏంటది?